మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చుందాం, దేవుని వాక్యాన్ని విందాం. త్రిత్వము తర్వాతి 12వ ఆదివార ఆరాధనకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు మార్కు సువార్త 7వ అధ్యాయము 31 నుంచి 37 వచనాలు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 4 నుంచి 11 వచనాలు. ఈ రెండు లేఖన భాగాలను మనము ఆలోచన చేద్దాం. 7వ అధ్యాయము మార్కు సువార్తను మీరు తెరిచి చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారు యూదయ ప్రాంతాలను విడిచి అన్య ప్రాంతాలలో పరిచర్యకు ఆయన వచ్చాడు. 24వ వచనము, 7వ అధ్యాయము 24వ వచనములో ఆయన గలిలయ ప్రాంతాలను దాటి తూరు సీదోనుల ప్రాంతాలకు వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారిని 3 భాగాలుగా మీరు అర్థం చేసుకుంటే, మొదటి 6 అధ్యాయాలలో అంటే 7వ అధ్యాయము 23వ వచనం వరకు ఉన్నటువంటి భాగములో యేసుక్రీస్తు ప్రభువారి పరిచర్య గలిలయ ప్రాంతములో జరుగుతుంది. ఆ తరువాత ఆయన తూరు సీదోనుల ప్రాంతానికి వెళ్ళి తూరు సీదోను దెకపోలి ప్రాంతాలలో పరిచర్యను చేయటాన్ని మనము చూస్తాం. ఇది 8వ అధ్యాయము 21వ వచనం వరకు మనకు కనపడుతుంది. 8వ అధ్యాయము 22వ వచనంలో తిరిగి ఆయన మరల గలిలయ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ పరిచర్యను చేయటం మనము చూస్తాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రారంభ పరిచర్య గలిలయ ప్రాంతాలలో జరిగింది. ఆ తర్వాత ఆయన అన్య ప్రాంతాలు లేదా గ్రీక్సు రోమన్స్ ఉన్నటువంటి ఆ ప్రాంతాలకు వెళ్ళి పరిచర్యను చేశాడు. తిరిగి మరల గలిలయకు వచ్చాడు. గలిలయ నుంచి ఆయన యెరూషలేముకు వెళ్ళి అక్కడ సిలువ వేయబడ్డాడు. ఈ క్రమములో మీరు ఆలోచించవలసింది ఏంటి అంటే, ఆయన గలిలయలో పరిచర్య చేస్తూ ఉన్న కాలములో ప్రప్రథమంగా 5వ అధ్యాయములో గెరాసీనుల దేశానికి ఆయన వెళతాడు. గెరాసీనుల దేశములో దయ్యము పట్టిన ఒక వ్యక్తిని ఆయన స్వస్థపరుస్తాడు. అతనిని సేనాదయ్యం పట్టింది. 2000 లీజియన్ అని అంటాము. 2000 దయ్యాలు ఆ వ్యక్తిని ఆవరించి ఉన్నాయి. అతన్ని యేసు ప్రభువారు స్వస్థపరిచాక వారందరూ ఆయన అక్కడ ఉండటానికి నిరాకరించటాన్ని బట్టి తిరిగి ఆయన గలిలయ ప్రాంతానికి వెళతాడు. మరల గలిలయ నుంచి అదే దెకపోలి ప్రాంతాలకు ఆయన వచ్చి పరిచర్య చేశాడు. అంటే యూదయ ప్రాంతాలలో పరిచర్య, తర్వాత అన్య ప్రాంతాలలో పరిచర్య, తిరిగి యూదయకు వెళ్ళి యూదయ నుంచి యెరూషలేముకు వెళ్ళి అక్కడ సిలువ వేయబడడం. అంటే ఆయన సిలువకు పరిచర్య ప్రారంభానికి మధ్యలో అన్య దేశములకు వెళ్ళి ఆయన చేసిన పరిచర్యను మనము చూస్తాం. అంటే ఇట్స్ నాట్ సంథింగ్ యాక్సిడెంటల్, ఇట్ వాజ్ వెరీ పర్పస్ఫుల్ అండ్ ప్లాన్డ్. ఖచ్చితంగా యేసు ప్రభువారు తన యొక్క పరిచర్య ప్రణాళికలో భాగంగా ఆ ప్రాంతాలకు అంటే ఈ తూరు సీదోను దెకపోలి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఆయన పరిచర్య చేసినట్లు చూస్తాం. తూరు సీదోను ప్రాంతాలలో మొట్టమొదటిగా జరిగిన పరిచర్య గెరాసీనుల దేశములో అయితే, ఆ తరువాత జరిగినటువంటి పరిచర్య ఆ సైరోఫినీషియన్ ఉమన్ అంటాం, సురోఫెనిక స్త్రీ కుమార్తెను యేసు ప్రభువారు స్వస్థపరచడం. తర్వాత ఈరోజు మనకున్నటువంటి లేఖన భాగము మూగ చెవిటి వారిని స్వస్థపరచడం. ఆ తరువాత యేసుక్రీస్తు ప్రభువారు 4000 మందికి ఆహారం పెట్టడం. ఇంకా ఆయన ఆ ప్రాంతాలకు వచ్చాడు అని తెలిసి అనేకులు ఆయన దగ్గరకు రోగగ్రస్తులను, దయ్యము పట్టిన వారిని, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉన్న వారిని ఆయన దగ్గరకు తీసుకుని వచ్చి ఆయన చేతులుంచగా ఆయన ద్వారా స్వస్థత పొందిన పరిచర్యను మనము చూస్తాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ పరిచర్యను చాలా ప్లాన్డ్గా తన పరిచర్య ప్రారంభానికి సిలువకు మధ్యలో ఉంచాడు అని మనము ఎందుకు భావించవచ్చు అని అంటే, ఈ లేఖన భాగాన్ని మనము జాగ్రత్తగా చూస్తే
యెషయా గ్రంథములో ముందుగా చేయబడిన ప్రవచన నెరవేర్పు మనకిక్కడ కనపడుతుంది. మీరు దయచేసి మీ బైబిల్స్ తిప్పగలిగితే యెషయా గ్రంథము 35వ అధ్యాయము 5-6 వచనాలు నేను చదువుతాను, మీరు దయచేసి చూడండి. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 5-6 వచనాలు. అమ్మా, నా మాటలు స్పష్టంగా వినపడుతున్నాయా? వెనకాల ఇబ్బందికరంగా లేదు కదా? మీకు వినటానికి కష్టంగా ఏం లేదు కదా? థ్యాంక్ యూ. నేను 5-6 వచనాలు చదువుతున్నాను. యెషయా గ్రంథము 35వ అధ్యాయం. గ్రుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పివలే గంతులు వేయును. ఇప్పుడు చూడండి, మూగవాని నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉబుకును. ఇవన్నీ కూడా దేవుడు ఇశ్రాయేలీయులకు చేసినటువంటి వాగ్దానం. తిరిగి వారిని నెలకొల్పే ప్రక్రియ, వాళ్ళని తిరిగి మరలా బాగు చేసే ప్రక్రియ. చెరసాలలో ఉన్నవారు విరిపించబడి వారు ఏ రీతిగా రెస్టోర్ అవుతారో ఆయన తెలియచెప్పినటువంటి సంగతులు. ఇవే సంగతులు జరగబోతూ ఉన్న నూతన సృష్టికి ఒక ప్రామాణికంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మూగ చెవిటి వారిని స్వస్థపరచడం, యేసుక్రీస్తు ప్రభువారు అనేక మంది గుడ్డి వారిని స్వస్థపరచడం, కుష్ఠవ్యాధి గల వారిని స్వస్థపరచడం, అనేక స్వస్థతలు ఆయన చేశారు. చనిపోయిన వారిని సైతం తిరిగిలే. ఇవన్నీ కూడా ఆనాడు ఇశ్రాయేలీయులకు వాగ్దానము చేయబడిన రెస్టోరేషన్ని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చేస్తూ ఉన్నారు. రెండవ సంగతి, నేను ఈ వాక్యములో మరింత లోతుగా మిమ్మల్ని తీసుకుని వెళ్ళక ముందు మీతో నేను చెప్పవలసిన ఆలోచన ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఉమ్ము వేసి ఈ వ్యక్తిని స్వస్థపరిచినట్లు మనము చూస్తాం. ఆఖరు వచనములో ఒక మాట ఉంటుంది. ఏమని అంటే, ఈయన సమస్తము బాగుగా చేసి ఉన్నాడు అని 37వ వచనములో కనపడుతుంది. ఈ రెండు భాగాలు అంటే ఉమ్ము వేసి స్వస్థపరచడం, ఆయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు అనే ఈ రెండు మాటలను మనము తీసుకుంటే ఎక్కడికి వెళ్ళొచ్చు అంటే, సూటిగా ఆదికాండము మొదటి 2 అధ్యాయాలలోనికి వెళ్ళవచ్చు. మొదటి 2 అధ్యాయాల్లో ఆయన మట్టిని తీసుకొని మనిషిని నిర్మించిన రీతి, మొదటి అధ్యాయములో కలుగుగాక అనగానే కలిగిన విధానము, ఈ సృష్టి క్రమమంతా ఏర్పరచబడిన తర్వాత ఆఖరు వచనములో దేవుడు అన్నమాట, ఆయన చేసిన యావత్తూ చూడగా అంత చాలా మంచిగా ఉంది అన్న. అలాగనే ఇక్కడ అన్యులు అంటూ ఉన్నారు, అంటే ఎవరైతే ఆ స్వస్థతను పొందుకున్నారో, ఆ స్వస్థతను చూశారో వాళ్ళందరూ అంటూ ఉన్న మాట, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. అంటే ఏమి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు లూకాసు వార్తికుడు ఈ భాగాన్ని ఇక్కడ మనకు రాసిపెట్టి అంటే, ఇదిగో ఇశ్రాయేలీయులకు ఉద్దేశించినటువంటి ఆ రెస్టోరేషన్ ఏదైతే ఉందో, పునరుద్ధరణ ఏదైతే ఉందో, మీరు బాగుపడతారు, మీకు మేలు కలుగుతుంది అని వారి బంధకాలలో ఉన్నప్పుడు ఏ వాగ్దానాన్ని అయితే చేశాడు, ఇదిగో ఆ వాగ్దానాన్ని ఇక్కడ నెరవేరుస్తూ ఉన్నాడు. కేవలము చెరసాల నుంచి విడిపించబడడం కాదు ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు. నిజముగా చనిపోయిన వారు తిరిగి లేస్తూ ఉన్నారు, మూగవారు మాట్లాడుతూ ఉన్నారు, చెవిటివారు వింటూ ఉన్నారు, కుష్ఠరోగులు స్వస్థపడుతున్నారు. ఇది ఆనాడు యెషయాకు దేవుడు చూపించినటువంటి వాగ్దానము. ఆ వాగ్దానపు నెరవేర్పే ఈ నెరవేర్పు. ఇక్కడ మూగవాని నాలుక సడలను అన్న మాట ఒకటి ఉంటుంది. ఇదే మాటను ఇందాక మనం మూగవాడు మాట్లాడును అని యెషయా గ్రంథములో చదివాం కదా, ఆ మాట ఈ మాట అచ్చం ఒకటే మాట. హీబ్రూ భాషలో పాత నిబంధన రాయబడింది, దాన్ని గ్రీకులోకి తర్జుమా చేసినప్పుడు దాన్ని ఏమంటామంటే సెప్టుజింట్ అంటాం. ఈ సెప్టుజింట్లో ఆ నాలుక సడలను మూగవాడు మాట్లాడుట అనే మాటకు ఏ పదమైతే ఉపయోగించబడిందో, లూకాసు వార్తికుడు వాని నాలుక సడలను అన్న కాడ అదే పదాన్ని ఉపయోగించాడు. అంటే చాలా స్పెసిఫిక్గా,
చాలా కేటగారికల్గా లూకాసు వార్తికుడు ఈ పదాన్ని ఎంచుకొని మరి ఉపయోగిస్తున్నట్లు మనము చూస్తున్నాం. ఎందుకు? ఇదిగో అక్కడ చేయబడ్డ వాగ్దానము ఇక్కడ క్రీస్తులో నెరవేరుతుంది. ఈయనే ఇశ్రాయేలీలు ఎదురు చూసిన మెస్సియా, ఈయనే లోకానికి రాబోతూ ఉన్నటువంటి రక్షకుడు అన్న సంగతి స్పష్టము చేసి, కాబట్టి ఈ లేఖన భాగాన్ని లూకాసు వార్తికుడు ఈ భాగములో రాసి పెట్టడానికి కారణాన్ని మనము ఆలోచన చేసాం. ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దేవుడు స్టార్ట్ చేసినటువంటి న్యూ క్రియేషన్. రిమెంబర్ దిస్. ఎక్కడ స్టార్ట్ చేశాడు? యూదయలో స్టార్ట్ చేయాల ఆయన ఈ ప్రోగ్రామ్ని. ఎక్కడ స్టార్ట్ చేశాడు? అన్య ప్రాంతములో, గ్రీకో రోమన్ ప్లేస్లో ఆయన న్యూ క్రియేషన్ని ఎగ్జాక్ట్లీ ఆదికాండం 1వ అధ్యాయములో దేవుడు ఏ రీతిగా సృష్టిని ప్రారంభించాడో నూతన సృష్టిని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ప్రారంభించడానికి చూస్తాం. అందుకే ఒక పదాన్ని స్పెసిఫికల్గా లూకాసు వార్తికుడు వాడాడు. ఏం పదం అది? ఎఫాతా, తెరవబడునుగాక. అంటే ఎక్కడికి తీసుకెళ్తూ ఉన్నాడు మన జ్ఞాపక శక్తిని లూకాసు వార్తికుడు? అంటే ఇదిగో సృష్టికర్త సృష్టి చేసిన కాలాన్ని జ్ఞాపకం చేస్తూ నూతన సృష్టికర్తగా యేసుక్రీస్తును మనకు చూపిస్తూ ప్రకటన గ్రంథములో ముగిసే ఆ నూతన సృష్టి యొక్క ప్రారంభాన్ని లూకాసు వార్త 7వ అధ్యాయం 31లో ప్రారంభిస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథములో ఇదిగో 21వ అధ్యాయంలో నూతన యెరూషలేము నేను దిగువచ్చుట చూచి తిని, సిద్ధపడిన సంఘము పెండ్లి కుమార్తె వలె నూతన ఆకాశము నూతన భూమి మీదకి దిగువచ్చుట నేను చూచి తిని. అక్కడ సూర్యుడు ఉండక్కర్లా, వెలుగు అక్కర్లా, కావరం దేవుడే వారితో శాశ్వత కాలం కాపురం ఉంటాడు. ఆ ఫైనల్ కొమమరేషన్ ఏదైతే, కల్మినేషన్ ఏదైతే ప్రకటన గ్రంథములో యోహాను భక్తుడు చెబుతూ ఉన్నాడో దాని యొక్క ప్రారంభాన్ని, నూతన సృష్టి ఆరంభాన్ని లూకాసు వార్తికుడు, మార్కు సువార్తికుడు 7వ అధ్యాయములో ప్రారంభిస్తున్నాడు. చాలా ప్రాముఖ్యమైన లేఖనం ఇది. ఎందుకు చాలా ప్రాముఖ్యమైన లేఖనం ఇది అంటే ప్రపంచమంతటికి రక్షణ ఈ అద్భుతములో దేవుడు కలిపి మనకు చూపిస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా మనము త్వరగా ఆలోచన చేయటానికి ప్రయత్నం చేద్దాం. 31వ వచనములో ఆయన మరలా తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకపోలి మీదగా గలిలయ సముద్రమునొద్దకు వచ్చెను. అప్పుడు వారు చెవుడు గల నత్తివానిని ఒకనిని ఆయన వద్దకు తీసుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచుమని ఆయనను వేడుకొనిరి. కొందరు, ఒక్కడు కాదు, లేకుంటే ఈ మూగా నత్తివాడు తనంతటక తాను రాలా, కొందరు ఈ వ్యక్తిని తీసుకొని యేసు ప్రభువారి దగ్గరకు వచ్చి యేసు ప్రభువారితో అంటూ ఉన్నారు, ఓ యేసు, ఇతని మీద నువ్వు చెయ్యి పెట్టి ఇతన్ని స్వస్థపరచు అని జస్ట్ అడగట్లా, వేడుకుంటున్నారంట. ఎవరు వీళ్ళు? అన్య ప్రాంతములో నివసిస్తూ ఉన్నవారు. వీళ్ళు నిబంధన జనులు కాదు. వీరికి ధర్మశాస్త్రము లేదు, వీరికి దేవాలయము లేదు. అంటే వీరికి దేవాలయాలు వేరేవేమన్నా ఉండింటాయి, కానీ యెరూషలేములో ఉన్న దేవాలయపు యొక్క క్రమము వీరికి లేదు. ధర్మశాస్త్రము లేదు, నిబంధన లేదు, సున్నతి లేదు, దేవాలయ క్రమము లేదు. ఇలాంటి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? గుంపుగా ఒక మూగా నత్తి వాణిని తీసుకుని వచ్చి వేడుకుంటున్నారంట. అందరూ కలిసి, అయ్యా ఇతని మీద చెయ్యి పెట్టి ఇతన్ని బాగు చేయి. ఎంత కమ్యూనల్ రెస్పాన్సిబిలిటీ అండి! ఎంత బాధ్యత చూడండి వారికి. ఒక గుంపుగా వారు ఎటువంటి బాధ్యతను కలిగి ఉన్నారో చూడండి. ఇప్పుడు మీరు ఒక వ్యత్యాసాన్ని ఆలోచన చేయాలి. ఇటు ప్రక్కన ఇశ్రాయేలీయుల గుంపును మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు దెకపోలి ప్రాంతాలలో మనము ఆలోచన చేస్తూ ఉన్న ఈ గుంపును మీరు ఆలోచన చేయండి. జాగ్రత్తగా చూడండి. ఈ క్రింద 4వ అధ్యాయంలో కూడా మనం ఈ క్రింద 8వ అధ్యాయంలో కూడా 4000 మందికి యేసుక్రీస్తు ప్రభువారు ఆహారం పెట్టినప్పుడు మనం ఇంతకుముందు ఆలోచన చేశాం. శిష్యులు మిన్నుకు ముట్టినట్టు వాళ్ళు ఉన్నారు, అసలు ఏం మాట్లాడాల. అప్పటికి 3 దినాలైంది వారు యేసు ప్రభువారు మాట్లాడుతూ ఉంటే. ఇదే శిష్యులు
5వ అధ్యాయంలో యూదయ ప్రాంతములో యేసు ప్రభు వారు బోధిస్తూ ఉంటే ఒక్కరోజు కాగానే యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా వీళ్ళు ఇంకా తినలేదు, వీళ్ళకి ఆహారం ఎక్కడి నుంచి తేవాలి అని. కానీ అన్య ప్రాంతంలోనికి వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతుంటే 3 దినాలైంది, వారు ఏమి తినలా, కానీ ఏమాత్రము పట్టించుకోకుండా నిలిచారు శిష్యులు. ధర్మశాస్త్రం ఉంది, దేవాలయం ఉంది, నిబంధన ఉంది, సున్నతి ఉంది. ఏం చేశారు? ప్రజలను పరిశుద్ధులు పాపులు అని ప్రపంచాన్ని విడగొట్టి దేవాలయానికి దేవుణ్ణి దూరం చేసేసి ప్రజలను దోచుకోవడం ప్రారంభించారు. యేసుక్రీస్తును 7వ అధ్యాయం మీరు చూస్తే ప్రారంభములోనే పరిసయ్యులు వెంబడిస్తూ వస్తారు. ఎందుకు వచ్చారు? పరిసయ్యులు ప్రశ్నించడానికి వచ్చారు. ఏ అధికారంతో నీవు చేస్తూ ఉన్నావు? ఏమైనా తప్పు చేస్తాడేమో, ఇతని దగ్గర తప్పు దొరికితే ఇతన్ని శిక్షించాలి. యేసుక్రీస్తును ఆటంకపరచడానికి వచ్చారు. ఏ స్థాయిలో ఆటంకపరచడానికి ప్రయత్నం చేశారు? ఇతను బయల్జూబులు వలన ఈ అద్భుతాలు చేస్తూ ఉన్నాడే కానీ ఇతనిలో దేవుని శక్తి లేదు, ఇతను దేవుని సంబంధి కాడు అని చెప్పారు. నిబంధన కలిగిన వారు, ధర్మశాస్త్రము కలిగిన వారు, దేవాలయము కలిగిన వారు, తమ పితరులందరూ దేవుడితో నడిచిన వారు, వీళ్ళు స్వయాన ప్రవచించబడిన యేసుక్రీస్తు వారి దగ్గరకు వస్తే యేసుక్రీస్తును స్వీకరించకపోగా ఆయనను వారు వ్యతిరేకించారు. దేవుడు వారికి నిబంధననిచ్చింది, ధర్మశాస్త్రాన్నిచ్చింది, ప్రపంచాన్ని ప్రేమించి ప్రపంచానికి దేవుని ప్రేమను చూడటానికి అయితే ప్రపంచాన్ని పాపులు పరిశుద్ధులు అని విభజించి దేవుణ్ణి ప్రపంచానికి దూరం చేసిన వాళ్ళుగా వీళ్ళున్నారు. అంటే సమాజం పట్ల బాధ్యత లేదు, వ్యక్తిగత స్వార్థంతో తమ జీవితాలను కొనసాగిస్తూ ఉన్న గుంపు దేవుని వాక్యం కలిగిన గుంపు అయితే, దేవుని వాక్యము లేనివారు తమలో ఉన్న ఒక వ్యక్తి మూగ నత్తివాడుగా ఉంటే అతన్ని తీసుకుని వచ్చి, అయ్యా ఇతన్ని ముట్టు, ఇతన్ని స్వస్థపరచు అని వేడుకుంటూ ఉన్నారు. ఈరోజు సంఘములో కూడుతూ ఉన్న మనందరం, నూతన నిబంధన పరిచర్యలోనికి వచ్చిన మనందరం, క్రీస్తు రక్తము ద్వారా విమోచించబడిన మనందరికీ ఇలాంటి బాధ్యత ఉందా? సంఘములో అందరము ఐక్యత కలిగి ఒకరి బాధను మరొకరు పంచుకోగలిగే ఆసక్తి మనలో, కన్నీరు వేదన భారాలు మనలో ఉన్నాయా? ఆలోచన చేయాలి. అందుకే ఈరోజు చాలాసార్లు చూస్తే సంఘము లోపలి మనుషుల కంటే సంఘము వెలుపలి మనుషుల యొక్క జీవితాలు చాలా బాగున్నాయేమో అనిపిస్తుంది. ఈరోజు సంఘము లోపల మనుషులు సంఘాన్ని విచ్ఛిన్నం చేయటానికి, సంఘములో ఐక్యత రాకుండా ఉండటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే, సంఘము వెలుపల తమ గుంపులను కాపాడుకునే వ్యక్తులు మనకు కనపడుతూ ఉన్నారు. తమ వారి కొరకు ఎంతైనా త్యాగం చేసేవారు కనపడుతూ ఉన్నారు. ఇదిగో క్రీస్తు రక్తము ద్వారా విమోచించబడి క్రీస్తు ప్రేమ ద్వారా ఐక్యతలోకి తేబడిన మనలో అటువంటి ఐక్యత కానీ, సమానత్వము కానీ, ప్రేమతో ఒకరికొకరము బ్రతకడము అనే అంశాలు కానీ మన జీవితాలలో కానరావట్ల. ఎంత శోచనీయమైన సంగతో ఇది మీరు ఆలోచన చేయండి. తరువాత యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు ఈ వ్యక్తిని తీసుకుని వచ్చాక యేసుక్రీస్తు ప్రభువారు ఈ వ్యక్తిని పక్కకు తీసుకుని వెళ్ళాడు. ఎందుకు ప్రక్కకు తీసుకుని వెళ్ళాడు? ప్రక్కకు తీసుకుని వెళ్ళి ఆ వ్యక్తితోనే మాట్లాడుతూ ఉన్నాడు. అందరి ముందు మాట్లాడలా, ప్రక్కకు తీసుకుని వెళ్ళాడు. దేవుని యొక్క అత్యంత స్పష్టమైనటువంటి ప్రత్యక్షతలు నీ ఒంటరితనంలో నీకు దేవుడిస్తూ ఉంటాడు. మీలో చాలామంది ఆ అనుభవాలు అనుభవించిన వారై ఉంటారు. మీరు ఒంటరిగా దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలోని స్పష్టమైన ప్రత్యక్షతలు, అంటే గుంపులో మీకు ఉండే ప్రత్యక్షతలు వేరు, వ్యక్తిగతంగా దేవుడు మీకు ఇచ్చే ప్రత్యక్షతలు వేరు. ఉదాహరణకు యేసుక్రీస్తు ప్రభువారు యాకోబును, యోహానును, పేతురును కొండపైకి తీసుకుని వెళ్ళాడు. అక్కడ అంతకుముందు ఎన్నడూ వారు చూడని ఒక సంగతిని తెలియచేశాడు, రూపాంతర అనుభవం. మరలా వారినే తీసుకుని వెళ్ళాడు గెత్సెమనే తోటలో ప్రార్థన చేయటానికి. అంతకుముందు ఎన్నడూ చూడని ఒక
ప్రార్థన అనుభవాన్ని. అంతకుముందు యేసు ప్రభు వారు ప్రార్థించుటను చూశారు, కానీ ఆయన రక్తము చెమట బిందువులుగా కారేటటువంటి ఒక వినూత్న ప్రార్థనను ఆ రోజు యేసు ప్రభు వారిలో చూశారు. ఒంటరితనములో నీకు కలిగే దైవ ప్రత్యక్షత, నీతో దేవుడు మాట్లాడే విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. గాడ్ స్పీక్స్ టు యూ. నేను మార్మికంగా చెప్పట్లేదు, చాలా న్యాచురల్గా చెప్తూ ఉన్నాను, చాలా సింపుల్గా చెప్తూ ఉన్నాను. ఎంత సింపుల్గా చెప్తూ ఉన్నానంటే, ఈ అద్భుతాన్ని యేసు ప్రభు వారు ఎంత సింపుల్గా చేశాడో అంతే సింపుల్గా దేవుడు మీతో మాట్లాడతాడు. రిమెంబర్ దిస్. ఎలా మాట్లాడతాడు? మీరు ఆయనకు సమీపంగా వెళితే ఆయన మీతో మాట్లాడతాడు. మీరు స్పష్టంగా చెప్పగలుగుతారు, ఇప్పుడు నాతో దేవుడు మాట్లాడాడు. అంత స్పష్టంగా దేవుని స్వరాన్ని మీరు గుర్తించగలుగుతారు, దేవుడి మాటను మీరు అర్థం చేసుకోగలుగుతారు. దేవుడు కలిగించిన ఆనందము, దేవుడు పుట్టించిన మార్పు మీకు అర్థమవుతుంది. ఒంటరిగా తనను తీసుకొని వెళ్ళి, తను ఆల్రెడీ వినలేడు, మాట్లాడలేడు, కేవలం తాను చూడగలడు. బహుశా ఆ రోజుల్లో ఎవరైనా ఒక వ్యక్తి రోగగ్రస్తుడుగా ఉంటే, ఇతడు పాపి, ఇతడు శాపగ్రస్తుడు అని అతన్ని దూరంగా పెట్టేవారు. అందుకే రోగగ్రస్తులు దేవాలయంలోనికి రానిచ్చేవారు కాదు, సుంకరులను దేవాలయంలోనికి రానిచ్చేవారు కాదు. పాపులు అని వారికి ముద్ర వేశారు, శాపగ్రస్తులు అని వారికి ముద్ర వేశారు. ఇతను కూడా అటువంటి వాడే. కానీ అటువంటి వ్యక్తిని గుంపుగా తీసుకొని వచ్చి యేసుక్రీస్తును బ్రతిమాలుతున్నారు, అయ్యా ఇతన్ని స్వస్థపరచు. కానీ అదే ఇశ్రాయేలీలను చూస్తే పరిసయ్యుడు వచ్చాడంట, యాజకుడు వచ్చాడంట, లేవీయుడు వచ్చాడంట. ఆ సమరయుణ్ణి, ఆ దొంగలు కొట్టి పడేసిన వ్యక్తిని ఎవరు ముట్టుకోలే. ఎవరు ముట్టుకున్నారు? సమరయుడు వచ్చి, అందుకే మంచి సమరయుడు అని మనం చదువుకుంటాం కదండి. యాజకుడు వచ్చాడు, లేవీయుడు వచ్చాడు, ఇంకొక ఆయన వచ్చాడు, ఎవరు పట్టుకోలే ఆయన్ని. ఎందుకు? దెబ్బలు తిని పడి ఉన్నాడు అంటే వీడు శాపగ్రస్తుడు. శాపగ్రస్తుడు నేను ముట్టుకోను అంటే ధర్మశాస్త్రం ఏం నేర్పించింది? అది ఇక్కడ ఆలోచించవలసినటువంటి సంగతి. యేసుక్రీస్తు ప్రభువారు అతన్ని దగ్గరకు పిలిచి ఒంటరిగా తీసుకొని వెళ్ళి అతని చెవులో చెయ్యి పెట్టి అతని నాలుక మీద ఉమ్ము వేసి ఆకాశము వైపు కన్నులెత్తి మూలుగుచు ఎఫ్ఫాతా అన్నాడు. ఇది యేసు ప్రభువారు చేసినటువంటి పని. మనందరికీ కాంటెక్స్ట్లో ఇప్పుడు వింటున్నాం కాబట్టి మనకు కొద్దిగా అరే ఉమ్ము వేయడం ఏంటి అని అనిపిస్తుంది. కానీ ఉమ్ము వేయడము, ఉమ్ము స్వస్థత గుణం కలిగి ఉంది అని కొద్దిగా ఇప్పటి కాలస్తుల్ని కాకుండా కొద్దిగా మీ తాతల్ని వాళ్ళ పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళు స్పష్టంగా చెప్తారు. ఏదన్నా గాయమైతే టక్కనక్కడ ఉమ్ము రాస్తారు. ఉమ్ము అనేది చాలాసార్లు పాత రోజుల్లో ఏదైనా స్వస్థత కోసం ఉపయోగించేవారు. ప్రత్యేకంగా గ్రీకో రోమన్ కాంటెక్స్లో యేసుప్రభు వారు ఏ ప్రాంతాలలో అయితే అక్కడ నిలిచి ఉన్నాడో ఆ ప్రాంతాలలో ప్రజలు ఉమ్మును స్వస్థతకు ఉపయోగించేవారు. కానీ యూదులలో కూడా అటువంటి ఒక పద్ధతి ఉంది. కానీ ఎక్కువగా యూదుల యొక్క పద్ధతి ఏంటి అంటే హస్తనిక్షేపణం ద్వారా చెయ్యి పెట్టి ప్రార్థించగా స్వస్థపడడం అనేది వారికి సాధారణమైన అనుభవం. అయితే అందుకనే వీరు ఆయన దగ్గరకు వచ్చి చెయ్యి ఉంచయ్యా అని అడుగుతూ ఉన్నారు. 32వ వచనంలో ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వారి మీద చెయ్యి ఉంచుమని ఆయనను వేడుకొనిది. కానీ యేసు ప్రభువారు చెయ్యి ఉంచడమే కాదు, వాని మీద ఉమ్ము కూడా వేసి ఎఫ్ఫాతా అని ప్రార్థన చేశాడు. ఇక్కడ చాలా పెద్ద ప్రాబ్లం ఒకటి యేసు ప్రభువారు సాల్వ్ చేస్తున్నారు. ఏంటి ఆ ప్రాబ్లం? ఒకటి, ఇతను నిబంధన జనుడు కాదు, ధర్మశాస్త్రము లేనివాడు, అన్యుడు. అంటే నిబంధన లేనివాడిగా, ధర్మశాస్త్రము లేనివాడిగా, అన్యుడిగా ఆల్రెడీ దేవునికి దూరస్తుడుగా ఉన్నాడు. రెండవ ప్రాబ్లం ఏంటో తెలుసా? ఇశ్రాయేలీలకు ఉన్నటువంటి ఉండవలసిన ప్రథమ లక్షణం ఏంటంటే, ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా.
అంటే ఇశ్రాయేలీయుల యొక్క జీవిత ప్రారంభం ఏంటి అంటే దేవుని వాక్యము వినడంతో ప్రారంభమవుతుంది. ఓ ఇశ్రాయేలు వినుము, ఇతను చెవిటివాడు వినలేడు. ఓ ఇశ్రాయేలు వినుము. విన్న తర్వాత ఏం చేయాలి? విన్న సంగతిని బట్టి దేవుని సమాజంలో నీవు కూడా చేరి దేవుణ్ణి ఆరాధించాలి, మాట్లాడాలి, కన్ఫెస్ చేయాలి, ప్రొఫెస్ చేయాలి. ఇతను చెవిటివాడు మాత్రమే కాదు, నత్తివాడు కూడా. అంటే తాను వినలేడు, ఒప్పుకోను లేడు, ఆరాధించను లేడు. ఒకవైపు అన్యుడుగా దేవునికి దూరస్తుడుగా ఉన్నాడు, రెండవ వైపు తను మూగా చెవిటివాడు. ఇందులో భౌతికమైన సమస్య, మరోవైపు ఆత్మీయ ఇంత జటిలమైన పరిస్థితిలో ఉన్న ఇతనిని చూసి యేసు ప్రభువారు అంతరంగములో మూలిగాడు. అంటే ఎంతగా యేసు ప్రభువారు వ్యక్తిగతమైన జీవితంలో నీ పర్సనల్ లైఫ్లో ఉండే ప్రాబ్లంకి రెస్పాండ్ అవుతాడో మీరు ఆలోచన చేయండి. నీ ప్రాబ్లంని దూరస్తుల్లాగా చూసి వదిలిపెట్టేవాడు కాదు. హీ పార్టేక్స్ ఇన్ యువర్ సఫరింగ్. నీ సమస్యలో ఆయన పాలు పంచుకుంటాడు. పాలు అనే మాటని మీరు అర్థం చేసుకుంటే టేకింగ్ షేర్. మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, మీరు ₹1,00,00,000 సంపాదిస్తే పిల్లలకు ఎట్లా ఇస్తారు? షేర్ అంటాం, దాన్ని ఈక్విటీ అంటాం. ఎలా ఇస్తారు? దాన్ని షేర్ అంటాం. ఆయన కూడా మన సఫరింగ్లో షేర్ తీసుకున్నాడు. ఆయన ఈ మూగా చెవిటివాడు అన్యుడైనప్పటికీ అతన్ని ముట్టుకోవడమే కాదు, అతని యొక్క వేదనను ఆయన కూడా అంతరంగములో భరిస్తూ కన్నులెత్తి ఎఫ్ఫాతా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎవరైతే ఈ ప్రజలు ఉన్నారో అద్భుతాలు చూడడం వాళ్ళకు కొత్త ఏం కాదు. ఎందుకంటే అక్కడ కూడా భూత వైద్యులు ఉన్నారు, కొన్ని మర్మకళలు చేసేవాళ్ళు ఉన్నారు, రకరకాల స్వస్థతలు చేసేవాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు దానికి భిన్నంగా చేసిన సంగతి ఏంటి అంటే ఆయన సృష్టించినట్లుగా అధికారముతో ఎఫ్ఫాతా తెరవబడునుగాక అని మాట్లాడాడు. 2, వాళ్ళందరూ చేసేటట్లు డ్రామా ఏం చెయ్యలా. అతన్ని దగ్గరకు పిలిచాడు, చేతితో ముట్టాడు, ఉమ్ము రాశాడు, కన్నులెత్తి ఎఫ్ఫాతా అని ప్రార్థన చేశాడు. కానీ వారి సమాజంలో వెంటనే అలా జరిగేది కాదు. వారు ఏం చేసేవారు అంటే మంత్రాలు తంత్రాలు పేరిట ఒక డ్రామాను క్రియేట్ చేసి చాలా వంకరగా వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. మనం కూడా ఇప్పుడు ఎక్కడో దాకెందుకు, ఈరోజు క్రైస్తవులు పెడుతూ ఉన్నారు ఏమని? స్వస్థత మహాసభలు అని పెడుతూ ఉన్నారు. ఎంత డ్రామాలు జరుగుతున్నాయండి స్వస్థత మహాసభల్లో. ఇక్కడి నుంచి కొంతమంది, అక్కడి నుంచి కొంతమంది, ఇక్కడ ఏం చేస్తున్నారో అర్థం కాకుండా కేకలు పెడబొబ్బలు పెడతా ఏమేమో జరుగుతూ ఉన్నాయి చూస్తూ ఉంటే. హీ డిడ్ నాట్ డూ ఎనీ సచ్ కైండ్. అలాంటివేమీ చేయలా. వెరీ సింపుల్. పక్కకి తీసుకెళ్ళాడు, తనతో మాట్లాడాడు, కన్నులెత్తి పైకి చూశాడు, ఎఫ్ఫాతా అన్నాడు, తెరవబడునుగాక. అతను స్వస్థత పడ్డాడు, అయిపోయింది స్వస్థత కార్యం. దెర్ ఈజ్ నో డ్రామా ఎట్ ఆల్. ఇట్ వాజ్ ఎ వెరీ సింపుల్ యాక్ట్ ఆఫ్ గాడ్. ఆయన చెయ్యి పెట్టి ఉమ్ము రాసి కేవలము ఆకాశం వైపు కనులెత్తాడు. బీయింగ్ ఎ సన్ ఆఫ్ గాడ్, హీ ప్రూవ్డ్ హీలింగ్ కమ్స్ ఫ్రమ్ గాడ్. అద్భుతము చేయువాడు దేవుడు అని దేవుని వైపు చూసి దేవుని నుంచి స్వస్థతను ఆ అవసరమైన వ్యక్తికి అందించటాన్ని మనము చూస్తున్నాం. కానీ మీరు ఆలోచన చేయండి, ఈ మాటను మీరు ఆలోచన చేయండి. నా మాట వింటున్నారా? జాగ్రత్తగా చూడండి. ఈరోజు ఎవరైతే స్వస్థతల పేరిట నానా రంగులు మారుస్తూ ఉన్నారో ఏం చేస్తారు? దేవునికి మహిమ కలుగుతుందా? ఆటోమేటిక్గా ఎవరికి మహిమ కలుగుతుంది? ఎవరికి మహిమ కలుగుతుంది? ఆయన స్వయాన దేవుడై ఉండి ఏం చేస్తూ ఉన్నాడు? ఆకాశము వైపు కన్నులెత్తి దేవుని వైపు చూసి ప్రార్థన ద్వారా స్వస్థతను చేస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని దగ్గరకు ప్రజలను నడిపించడం కాదు జరుగుతుంది, వ్యక్తులు తమ కోసం జనులను పోగేసుకుంటున్నారు. ఇది చాలా పెద్ద ప్రాబ్లం. ఒకవేళ నీకు
వాక్యము అర్థం కాకపోతే, సత్యవాక్యాన్ని నీవు వినకపోతే నువ్వు కూడా ఆ గుంపులోనే చేరతావు. ఈరోజు ఒక ఆమె సాక్ష్యం చెప్తుంటే విన్నా. ఏం చెప్తుందో తెలుసా ఆమె? కొద్దిసేపు నేను నా భార్య నవ్వుకొని ఏడ్చి ప్రభువా సహాయం చేయని చెప్పి ప్రార్థన చేసుకొని వచ్చాం. ఎందుకు ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటి అంటే, సడన్గా ఆమెకు 2 GB డేటా అయిపోయిందంట. మొబైల్లో 2 GB డేటా అయిపోయిందంట. మోకాళ్ళుని కన్నీటితో ప్రార్థన చేస్తుందంట. నాకే ఎందుకు ఇలా జరిగింది ప్రభువా అని. కోట్లు పోగొట్టుకొని ఏడుస్తున్న వాళ్ళు ఒక పక్కనుంటే, ఈమెకంటే 2 GB డేటా అయిపోయిందని చెప్పి కన్నీటితో ప్రభువా నాకే ఎందుకు ఇలా అవుతుందంట. సడన్గా దేవుడు అన్లిమిటెడ్ డేటా ఇచ్చాడంట. అమ్మ, ఇది సాక్ష్యం ఆమె. అంటే ఎవరు ఆమెకు దేవుని వాక్యాన్ని చెప్తూ ఉన్నారు? ఎవరి దగ్గర దేవుని వాక్యాన్ని ఆమె వింటుంది? దేవుణ్ణి ఏం చేసేసింది ఆమె? ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ట్రూత్ ఇన్ యూ, యూ విల్ డీమ్ ఇన్ గాడ్ టు సచ్ ఎ లో ఎక్స్టెంట్. దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఆ స్థాయికి దిగదార్చే వ్యక్తివిగా ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తనను తాను హెచ్చించుకోవటానికి ఎంతో అవకాశం ఉన్న, సింప్లీ హీ ప్రేయిడ్ అండ్ హీల్డ్ దట్ మ్యాన్. అంతేకాదు, ఒక స్పష్టమైన ఆజ్ఞను యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉన్నారు ఆ నత్తి మూగవానికి. ఏమని? ఎవరికి చెప్పవద్దు ఈ సంగతి. ఇక్కడ ఇంకో కాంట్రాస్ట్ కనపడుతుంది. గెరాసీనుల ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభువారు సేనా దయ్యం పట్టిన వాడిని స్వస్థపరిచినప్పుడు, నీవు వెళ్ళి ప్రభువు నీకు ఎంత కృప చూపించాడో అందరికీ వివరించు అన్నాడు. అదే అన్యుల ప్రాంతము, దెకపోలి ప్రాంతము, ఈ ప్రాంతములో ఈ వ్యక్తి స్వస్థత పొందాక యేసు ప్రభువారు అంటూ ఉన్నారు, అయ్యా నువ్వు ఎవ్వరికి ఈ సంగతి చెప్పవద్దు, ఎవ్వరికి ఈ సంగతి ఎందుకు చెప్పొద్దు అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? ఎందుకు చెప్పవద్దు అంటూ ఉన్నాడు అంటే, ఆయన యొక్క పరిచర్య ఉద్దేశము నీరు కారకూడదు. ఆయన పరిచర్య ఉద్దేశం ఏంటి? స్వస్థత పరిచే మిరకల్ వర్కర్గా ఉండాలని కాదు, రక్షకుడిగా ఆయన సిలువ ఎక్కబోతూ ఉన్నాడు. ప్రజలు తనను ఈ లోకము విసర్జించి సిలువపైకెక్కించిన రక్షకుడిగా యేసును చూడవలసింది పోయి, ఏ విధంగా కూడా తనను కేవలము అద్భుతాలు చేసే వ్యక్తిగా చూడకూడదు అని గట్టిగా వానికి ఖండించి చెప్తూ ఉన్నాడు. ఎవరితో ఈ సంగతి చెప్పవద్దు. కానీ ఆ మేలును పొందుకున్న అతను మౌనంగా ఉండలా, అనేకులకు వివరించాడు ఆ సంగతిని. ఈరోజు వాట్ ఈజ్ యువర్ పర్పస్? యాజ్ ఎ క్రిస్టియన్ కావచ్చు, యాజ్ ఎ దేవుని సేవకుడిగా కావచ్చు, ఎవరివైనా కావచ్చు, వాట్స్ యువర్ పర్పస్? యు సీ, ఎందుకోసం యేసు ప్రభువారు పుట్టారో అదే పర్పస్తో ఆయన జీవిత కాలాన్ని నెరవేర్చటం మనం చూస్తాం. ప్రతి దానిలో కూడా దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చటానికి ఆయన ప్రతి క్షణము తప్పించిపోవటాన్ని మనం చూస్తాం. ఎందుకు ఇలాంటి డ్రామాలు వేస్తారు పీపుల్? ఎందుకు ఇలాంటి హంగామాలు చేస్తారంటే, వారి జీవితాలలో దేవుని ఉద్దేశం వారికి అర్థం కాలేదు కాబట్టి. ఎందుకు ప్రజలను విడదీస్తారు, మేమే గొప్పవాళ్ళం అనుకుంటారు అంటే, ఈ పరిసయ్యులలాగా ఎందుకు అనుకుంటారు అంటే, దేవుడు ఎందుకు వారిని ఎన్నుకున్నాడో, దేవుడు ఎందుకు వారిని ప్రేమించాడో, ప్రేమించి వారికి రక్షణను ఎందుకు ఇచ్చాడో ఆ ఉద్దేశం వారికి అర్థం కాదు. వెన్ యూ డు నాట్ నో ద పర్పస్ ఆఫ్ యువర్ సాల్వేషన్, ఇఫ్ యూ డు నాట్ నో ద పర్పస్ వై యు ఆర్ బీయింగ్ కెప్ట్ ఇన్ ద చర్చ్, క్రీస్తు విశ్వాసివిగా, క్రీస్తు బిడ్డవుగా ఎందుకు చేయబడ్డావో ఆ ఉద్దేశము నీకు అర్థం కాకపోతే, అలాడు పరిసయ్యులు బ్రతికినట్లు బ్రతుకుతావు, ఆనాడు ఇశ్రాయేలీలు బ్రతికినట్లు బ్రతుకుతావు. యేసుక్రీస్తు ప్రభువారు లాంటి జీవితము నీకుండదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు, అయ్యా నువ్వు ఎవరికి చెప్పొద్దంటే కూడా గంభీరంగా ఈ వ్యక్తి వెళ్ళి అందరికీ యేసు ప్రభువారు చేసిన స్వస్థతను చెప్తా ఉన్నాడు. అంతేకాదు, వాళ్ళందరూ అంటూ ఉన్న మాట ఏంటి అంటే, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూసి వారన్న మాట ఏంటి అంటే, ఆదికాండము 1:31 దేవుడు అన్నమాట. సృష్టినంతటినీ చేశాక ఆయన అన్నాడు, సమస్తము చాలా బాగుంది అన్నాడు. అదే భావాన్ని ఇక్కడ అన్యులు అంటూ ఉన్నారు. కానీ ధర్మశాస్త్రం కలిగిన వారు, నిబంధన కలిగిన వారు, సున్నతి పొందిన ప్రజలు, వారు యేసుక్రీస్తుని తృణీకరిస్తూ ఉన్నారు. ఎంత వ్యత్యాసమో గమనిస్తూ ఉన్నారా?
ఉద్దేశాన్ని నీవు గుర్తెరగకపోతే నీ లైఫ్లో రైట్ థింగ్ కూడా రాంగ్ అయిపోతుంది. నీ లైఫ్లోకి వచ్చిన చాలా శ్రేష్టమైన సంగతిని కూడా అలా నీవు పనికిరాని వస్తువులాగా ప్రక్కకు పెడతావు. శ్రేష్టమైనటువంటి సృష్టికర్త వారి మధ్యకు నరావతారిగా వచ్చి వారితో కలిసి సహవసిస్తూ ఉంటే ఆయన్ని వారు బయల్జూబుల్ అన్నారు. కానీ అన్యులు అంటూ ఉన్నారు ఈయన దేవుడు అని వారు గుర్తెరుగుతూ ఉన్నారు. ఏ ఉద్దేశంతో ఆయన చెప్పొద్దన్నాడో ఆ ఉద్దేశాన్ని నెరవేరుస్తూ ఉన్నట్లుగా మనము కనపడతాం. కాబట్టి ఈరోజు నూతన నిబంధన విశ్వాసములో ఉన్నటువంటి నీ జీవితంలో అర్థం కావలసిన సంగతి ఏంటి? ఆనాడు ఇశ్రాయేలీయులను ఒకసారి జ్ఞాపకం చేసుకో. యేసు ప్రభువారి ద్వారా స్వస్థత పొందిన ఈ వ్యక్తిని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆ రోజు ఇశ్రాయేలీయులు మేము ధర్మశాస్త్రం కలిగిన వారము అని మరణించారు. ఆ రోజు ఇశ్రాయేలీయులు మేము ధర్మశాస్త్రాన్ని పొందుకున్నాం, నీతిమంతులు అని తమను తాము పిలుచుకొని అనీతిమంతులుగా ముద్ర వేయబడ్డారు. ఆనాటి నిబంధన వారికి మరణాన్ని తీసుకొని వచ్చింది. కారణం ఏంటి అంటే దే ఫర్గాట్ ద పర్పస్ ఆఫ్ ద కవెనెంట్. వారికి ఇవ్వబడిన నిబంధన యొక్క ఉద్దేశాన్ని వారు గుర్తెరగల. అసలు ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది వారికి? ధర్మశాస్త్రము ఎప్పుడూ వారికి నీతిమంతులుగా అవ్వటానికి ఇవ్వబడలా. ధర్మశాస్త్రం ఇవ్వబడ్డ ఉద్దేశమే పాపాన్ని చూపించడం. పాపాన్ని చూపించటానికి ధర్మశాస్త్రం ఇవ్వబడ్డది. పాపాన్ని చూపించిందే ధర్మశాస్త్రం. అందుకే పౌలు భక్తుడు రోమాపత్రిక 7వ అధ్యాయంలో అంటాడు, చెయ్యాలన్న మంచి నాకు తెలుసు, చెయ్యకూడని చెడు నాకు తెలుసు. చెయ్యాలన్న మంచి నేను చేయలేకపోతున్నాను, చెయ్యకూడని చెడునే చేస్తూ ఉన్నాను. అయ్యో నేనెంత దౌర్భాగ్యుణ్ణి. ఇట్టి దౌర్భాగ్యానికి లోనయున్న ఈ శరీరము నుంచి, పాప శరీరము నుంచి నన్ను కాపాడగలిగిన వాడెవడు? దట్స్ ద క్వశ్చన్ దట్ పాల్ బ్రింగ్స్. ధర్మశాస్త్రము మనిషిని నీతిమంతుడిని చేయలేదు. ధర్మశాస్త్రము వచ్చిందే పాపాన్ని చూపించటానికి. ఎస్, ఇట్ ఫుల్ఫిల్డ్ ఇట్స్ పర్పస్. పాపాన్ని చూపించింది. పాపము చూడగానే దేవుని న్యాయం అంటది, ఇదిగో పాపాన్ని శిక్షించు. అంటే ధర్మశాస్త్రము పాపాన్ని చూపించి మరణానికి తీసుకువెళుతుంది, కానీ ధర్మశాస్త్రము నిన్ను జీవానికి తీసుకుని వెళ్ళదు. అర్థమవుతుందన్నమాట. ధర్మశాస్త్రము యొక్క ఉద్దేశం కేవలము పాపాన్ని చూపించడం మాత్రమే. ఎప్పుడైతే పాపం కనపడిందో దేవుని న్యాయం అంటది, ఇదిగో పాపము తీర్పు తీర్చు అని అంటది. దేవుని న్యాయము తీర్పు తీరిస్తే పాపము వెళ్ళవలసింది మరణానికి. అందుకే పాపము యొక్క జీతము మరణము. ధర్మశాస్త్రము నీతిమంతునిగా చేయాల. అందుకనే దేవుడు అన్న మాట ఇశ్రాయేలీతో, ఇదిగో నేను మీతో ఒక నూతన నిబంధన చేస్తూ ఉన్నాను. మీ మీద నా శుద్ధ జలాన్ని చల్లుతున్నాను. మీలో ఉన్న రాతి గుండెను తీస్తాను, మాంసపు గుండెని ఇస్తాను. మీ అంతరంగంలో నా ధర్మశాస్త్రాన్ని నా ఆత్మ ద్వారా రాస్తాను. మీరు ధర్మశాస్త్రానికి అంతరంగములో నుంచి విధేయులవుతారు. అంటే ఒకడు మరొకడికి ఇదిగో ఇది దేవుని ఆజ్ఞ అని నేర్పించాల్సిన అవసరం లేకుండా ప్రతివాని అంతరంగములో నుంచి నేను విధేయతను పుట్టిస్తాను. ఎంత గొప్ప సంగతి! ఇదే ప్రశ్నను పౌలు భక్తుడు 7వ అధ్యాయంలో అన్నాడు. నాలో ధర్మశాస్త్రాన్ని ప్రేమించే ఆసక్తి ఉంది, కానీ నేను అలా ఉండలేకపోతూ ఉన్నాను. కారణం ఏంటి అంటే నాలో ఉన్న పాప నియమము నన్ను లోబరుచుకొని చెరపట్టి ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా బ్రతికేటట్లు చేస్తుంది. అయ్యో నేనెంత దౌర్భాగ్యుణ్ణి అంటాడు. అయితే పరిశుద్ధాత్ముడు నూతన నిబంధనలో మన జీవితానికి వచ్చాడు. ఎలా వచ్చాడు? ఇదిగో ఆయన మన మీద శుద్ధ జలాన్ని యేసుక్రీస్తు ప్రభువారి మరణ పునరుద్ధానముల ద్వారా బాప్తిస్మములో చల్లాడు. బాప్తిస్మములో ఆయన మన మీద శుద్ధ జలాన్ని చల్లగా, ఇదిగో ఆ బాప్తిస్మములో పరిశుద్ధాత్మ చేత మనము నింపబడ్డాం. మన అంతరంగములోనికి వచ్చిన పరిశుద్ధాత్ముడు మన అంతరంగములో రాతి గుండెను తీసి మాంసపు గుండెను పెట్టి ధర్మశాస్త్రాన్ని ఆయనే మన అంతరంగంలో రాస్తూ ఉన్నాడు. కాబట్టి చంపడం కాదు పాపం, ఇప్పుడు వ్యర్థులు అనడం పాపం. వ్యభిచరించడం కాదు పాపం, ఇప్పుడు వ్యభిచారపు ఊహే పాపం.
దొంగతనం చేయడం కాదు పాపం, ఇప్పుడు ఆశించడం పాపం. ధర్మశాస్త్రము యొక్క విధేయత ఏ స్థాయికి నీ అంతరంగములోని పరిశుద్ధాత్ముడు తీసుకొని వెళుతూ ఉన్నాడంటే అచ్చం యేసుక్రీస్తులాగా బ్రతికే స్థాయికి తీసుకొని వెళుతూ ఉన్నాడు. ఒకప్పుడు నీ దగ్గరకు వచ్చిన నిబంధన, ధర్మశాస్త్ర నిబంధన, ఇది నిన్ను పాపము చేయకుండా ఆపలేకపోయింది, పాపాన్ని చూపించి మరణానికి తీసుకొని వెళ్ళింది. ఇదిగో నూతన నిబంధన యేసుక్రీస్తు ద్వారా ఇచ్చాడు. ఆ నూతన నిబంధన సృష్టి కార్యాన్ని, నూతన కార్యాన్ని ఈ చెవిటి మూగవాని దగ్గర యేసుక్రీస్తు ప్రభువారు ఎఫ్ఫాతా అని ప్రారంభించాడు. ఆ నిబంధనలోనికి వచ్చిన వారం మనం. ఆనాడు మోషే కొండపైకి వెళ్ళి ఈ 10 ఆజ్ఞలను పట్టుకొని క్రిందకు దిగుతున్నప్పుడు ఆయన మీద వెలుగు ప్రకాశించిందంట. ఆయన మీద ప్రకాశించిన వెలుగును ఆనాడు జనులు చూడలేకపోయారంట. అంటే మరణానికి తీసుకుని వెళ్ళే నిబంధనే అటువంటి ప్రకాశతను ఇవ్వగలిగితే, పాపాన్ని జయించలేకపోయినటువంటి నిబంధనే అటువంటి మహిమను నీకు ఇవ్వగలిగితే, పాపాన్ని జయింపచేసే అంతరంగములోని పరిశుద్ధాత్ముని ద్వారా వచ్చిన ఈ నూతన నిబంధన మరింత మహిమను నీకు ఇస్తుంది కదా. ఎంత గొప్ప పరిచర్యలోనికి నీవు వచ్చావు, ఎంత గొప్ప విశ్వాసములోనికి నీవు వచ్చావు. ఆనాడు ఈ నిబంధన ద్వారా పరిసయ్యులు, ఇశ్రాయేలీయులు ప్రపంచాన్ని విభజించి దేవుని పోలి బ్రతకలేకపోతే, ఇదిగో నూతన నిబంధనలోనికి వచ్చిన నీవు ఎలా బ్రతుకుతావు? ఒక గొప్ప ఉదాహరణ పౌలు భక్తుడు. పౌలు భక్తుడు ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని అనింద్యుడిగా బ్రతికినప్పుడు, పరిసయ్యుడిగా బ్రతికినప్పుడు సంఘాన్ని హింసించిన వాడుగా ఉన్నాడు. క్రైస్తవుడు కనపడితే చంపేవాడుగా ఉన్నాడు. కానీ అదే పౌలు ఎప్పుడైతే ఈ నూతన నిబంధనలోనికి వచ్చాడో, ధర్మశాస్త్రాన్ని దాటి శుద్ధ జలము చల్లబడి అంతరంగములో పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడో, మారిపోయింది ఇతని జీవితం. ఇక్కడున్నప్పుడు ఇతనికి కిరీటాలు ఉన్నాయి, ఇక్కడున్నప్పుడు ఇతని వెనకాల మంది మార్బలం ఉంది, ఇక్కడున్నప్పుడు ఇతనికి గౌరవం ఉంది. కానీ ఇక్కడికి రాగానే ఆయన అంటాడు, పాపులలో ప్రధాన పాపిని నేను, అపోస్తలులను అనబడుటకు కూడా యోగ్యుణ్ణి కాదు. అయ్యో, మీకు సువార్త నేను చెప్పకపోతే మీకు నేను రుణస్థుణ్ణి. డు యు సీ ద అప్సైడ్ డౌన్ లైఫ్ ఆఫ్ పాల్? పాపాన్ని చూపించి మరణానికి తీసుకొని వెళ్ళిన నిబంధన అశాశ్వతమైనదైన మోషే మీద మహిమ ప్రకాశము కనబడితే, నీ జీవితాన్ని మార్చి పాపాన్ని జయింపచేసే ఈ నూతన ఆత్మ సంబంధమైన నిబంధన మరి ఎంత గొప్ప మహిమలోనికి నీకు తీసుకొని వెళతాడు. అందుకే పౌలు భక్తుడు ఇక తల నరకబడబోతుంది అన్నప్పుడు తిమోతికి రాస్తూ అంటాడు, తిమోతి, ఇక నా తల నరకబడబోతుందయ్యా, ఇక నా కొరకు నీతి జీవ కిరీటం ఉంచబడి ఉన్నది. దాట్స్ ద కైండ్ ఆఫ్ కన్ఫర్మేషన్ యూ విల్ హ్యావ్. పౌలు భక్తుడు ఈ రెండిటిని వివరిస్తూ, ఒకవేళ మోషే ఆ ధర్మశాస్త్రము చంపేసేది, నీతిని ఇవ్వలేనిది, నిన్ను నిత్య జీవములోనికి తీసుకుని వెళ్ళలేని ఆ ధర్మశాస్త్రమే తన మీద మహిమను ప్రకాశింపచేస్తే, నీ జీవితాన్ని మార్చి అచ్చం యేసుక్రీస్తులాగా నిలిపే ఈ ఆత్మ సంబంధమైన నిబంధన మరెంతగా నీ జీవితములో దేవుని మహిమనివ్వగలుగుతుంది, ఎంతగా నీ జీవితాన్ని మారుస్తుంది. ఆ మహిమకు నీవు నడిచి వెళ్ళే లోపు నీ జీవితము పౌలులాగా మారిపోతుంది. ఆనాడు ఆ అన్యులు గుంపుగా ఆ మూగ చెవిటి వారిని పట్టుకొని వచ్చి ఇతన్ని స్వస్థపరచు అని వేడుకున్నట్లుగా అందరి కోసం నీ ప్రాణాన్ని ఇవ్వటానికి నీవు సిద్ధపడతావు. అది నూతన నిబంధనలో ఉండే గొప్ప ప్రేమ. ఎవరిని తక్కువ చేసి చూడవు, అది నూతన నిబంధనలో ఉండే గొప్ప ప్రేమ. యేసుక్రీస్తులాగా నీ కొరకు కాదు, అనేకుల కొరకు బ్రతకటానికి అడుగులు ముందుకేస్తావు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, డేవిడ్ లివింగ్స్టన్ ఏం పనుంది ఆయనకు? ఆఫ్రికా ఖండానికి వెళ్ళి సింహాలతో దెబ్బలు తిని, దోమలు కుట్టించుకొని, రకరకాల రోగాల బారిన పడి వారికి సువార్త చెప్పటానికి. ఫాదర్ హయ్యర్ ఏం అవసరం ఉంది? గుంటూరు ప్రాంతాలకు వెళ్ళి సరి అయిన వసతులు లేకపోతే తాళ్ళు
తాటి చెట్లకు కట్టుకొని ఆ తాళ్ల మీద పండుకొని నిద్రపోవాల్సిన అవసరత ఏముంది? ఇక్కడున్న ప్రజలు వైద్యము లేక, మరింత ప్రత్యేకంగా అణగారిన ప్రజలు వైద్యము యొక్క అవకాశాలు లేక బ్రతుకుతూ ఉన్న కాలంలో తిరిగి మరలా అమెరికాకు వెళ్ళి వైద్య విద్యను నేర్చుకొని, ఆ వయస్సులో వైద్య విద్యను నేర్చుకొని తిరిగి వచ్చి వైద్యం చేయాల్సిన అవసరమేముంది ఆయనకు? విలియం కేరీ ఈ దేశానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలలో సతి అనే దాన్ని రూపుమాపడమే కాదు, మహిళలకు మొదటి కళాశాలను స్థాపించడమే కాదు, బ్యాంకింగ్ వ్యవస్థను స్టార్ట్ చేయడమే కాదు, తర్జుమాలు చేయటమే కాదు. ఏం అవసరం ఉంది వాళ్ళకి? ఏ అవసరము లేదు. వాళ్ళకున్న అవసరం ఒకటే, దే అండర్స్టూడ్ ద గ్లోరీ ఆఫ్ ద న్యూ కవెనెంట్. ఏ నూతన నిబంధన పరిచర్యలోనికి వచ్చారో ఆ పరిచర్య యొక్క మహిమ వారికి అర్థమైంది. ఆ మహిమ చేత వారి హృదయాలు నింపబడ్డాయి. ఆ మహిమ చేత వారు నడిపించబడ్డారు. ఈరోజు నీ జీవితములోనికి కూడా ఈ వాక్యము ద్వారా ప్రభు నీకు తెలియచేస్తూ ఉన్న సంగతి ఏంటి అంటే, ఇదిగో ఆ అన్యుడు రెండు రకాలుగా ఏ రీతిగా దేవునికి దూరమై ఉన్నాడో, ఒకటి నిబంధన లేనివాడిగా, రెండు మూగ చెవిటివానిగా దూరమయ్యున్నట్లుగా దూరమయ్యున్న నీ జీవితములోనికి దేవుడు తన నిబంధన తీసుకొని వచ్చాడు. ఇంకా ఎక్కడైనా దేవుని మాట వినలేని చెవిటితనం ఉన్నదేమో, దేవుని సంగతులను గ్రహించలేని చెవిటితనం ఉన్నదేమో, ఆ సంగతుల కోసము నోటిని తెరవలేని మూగతనం ఎక్కడైనా ఉన్నదేమో పరిశీలించుకోవలసిన అవసరత ఉంది. ఇంకా ఒకవేళ అశాశ్వతమైన పాక్షికమైన టెంపరరీ గ్లోరీ ఇచ్చిన ఆ ధర్మశాస్త్ర సంబంధమైన జీవితానికే నీవు పరిమితమయ్యావేమో ఆలోచన చేసుకోవాలి. శాశ్వతమైన మహిమ వైపు అడుగులు వేయటానికి పురికొల్పబడాలి. చాయిస్ ఈజ్ యువర్స్. ఎవరు నిన్ను బలవంత పెట్టరు. నీ దగ్గరకు కేవలం వాక్యం తేబడింది. ఆలోచించుకోవలసిన బాధ్యత నీ మీద ఉంది. ఎటువైపు నీ ప్రయాణం, ఎటువైపు నీ జీవితం? దేవుని కొరకు ఆ చెవిటి మూగవాడు స్వస్థపరచబడ్డట్లుగా మనలో అనేకులు స్వస్థపరచబడి సంతోషముతో ఆయన నూతన నిబంధన పరిచర్యకు పౌలు ఏ రీతిగా భాగమయ్యాడో మనము కూడా ఆ రీతిగా భాగమై శాశ్వతమైన మహిమ వైపు అడుగులు వేయటానికి దేవుడు తన కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలియుండునుగాక. ఆమేన్.